హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు Tuts. ఈ వీడియోలో పైథాన్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, లేదంటే బీటెక్ ఎగ్జామ్స్లో కానీ పైథాన్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతాం. ఇంటర్వ్యూస్లో అయితే కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతాం. ఓకే, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఏ క్లాస్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ ఏ క్లాస్ ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఫర్ వాట్ ఎవర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, నార్మల్ మెథడ్స్ అంటే మనకు తెలుసు. ఫర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఒకసారి డెఫినేషన్ చూడండి. ఏ మెథడ్ వితౌట్ డెఫినేషన్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ మీన్స్ ఏ మెథడ్ వితౌట్ కోడ్, వితౌట్ డెఫినేషన్, వితౌట్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఆ మెథడ్ని ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేస్తాం, వితౌట్ కోడ్. మరి వితౌట్ కోడ్ అంటే మనం ఏం రాయాలి అక్కడ అంటే నన్ను రాస్తాం. నన్ను రాస్తాం అంటే వితౌట్ కోడ్ అంటే. సో అటువంటి దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఒక క్లాస్లో ఉంటే ఆ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. మరొక క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేకపోతే ఆ క్లాస్ని ఏమంటాము అంటే కాంక్రీట్ క్లాస్ అంటారు. ఒకసారి చూడండి, కాంక్రీట్ క్లాస్. ఇఫ్ ఏ క్లాస్ డస్ నాట్ కంటైన్ ఎనీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏమి లేకపోతే ఒక క్లాస్లో ఆ క్లాస్ని కాంక్రీట్ క్లాస్ అంటారు. ఓకే, అట్లాగే అబ్స్ట్రాక్షన్. వాట్ ఈజ్ మీన్ బై అబ్స్ట్రాక్షన్? అబ్స్ట్రాక్షన్ అనేది మనకు కాన్సెప్ట్లో మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూడండి ఒకసారి. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ ఓన్లీ డిక్లేరింగ్ మెథడ్స్ బట్ నాట్ ఇన్స్టాన్షియేటెడ్. అంటే దీన్ని మనం డేటా హైడింగ్ అంటాం. అంటే హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్, షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏటీఎం మిషన్, మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది? ఏటీఎం మిషన్లో జస్ట్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుస్తూ ఉంటుంది, అంతేగాని దాని ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మనకు హైడ్ అయి ఉంటుంది. అటువంటి దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం, దాన్ని మనం డేటా హైడింగ్ అంటాం. అట్లాగే ఎగ్జాంపుల్గా కార్, ఒక కార్లో మనకి ఏదైతే చూపించాలో అది మాత్రం చూపిస్తూ ఉంటుంది. లోపల ఇంజన్ అనేది ఎలా వర్క్ అవుతుంటుంది, లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ హైడ్ అయి ఉన్నాయి. దీన్ని మనం డేటా హైడింగ్ అంటాం, దాన్ని అబ్స్ట్రాక్షన్. క్లియర్? అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ డీటెయిల్స్. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, చూడండి, అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ ఓన్లీ డిక్లేరింగ్ మెథడ్స్ బట్ నాట్ ఇన్స్టాన్షియేటెడ్. మరి మెథడ్స్ ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? చూడండి, డిక్లేర్డ్ మెథడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇట్స్ సబ్ క్లాస్. అంటే ఒక క్లాస్లో మెథడ్స్ ని డిక్లేర్ చేస్తాము, ఆ మెథడ్స్ ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే హైడ్ చేస్తాం. మరి దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తామంటే దానికి ఇమీడియట్ గా ఉన్న సబ్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మనం అబ్స్ట్రాక్షన్ అంటాము. దీన్ని డేటా హైడింగ్ కూడా అనొచ్చు. ఓకే, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్, వి కెనాట్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయకూడదు. క్లియర్? మరి ఏ క్లాస్ కి చేయాలి? చూడండి, వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ కాంక్రీట్ క్లాస్. అంటే దానికి సబ్ క్లాస్, అంటే కాంక్రీట్ క్లాస్ కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. కాంక్రీట్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాబట్టి కాంక్రీట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకుంటే అందులో ఉన్న మెథడ్స్ అంటే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని మనం ప్రోగ్రామటికల్ గా కూడా చూద్దాం. నెక్స్ట్, టు కన్వర్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటూ కాంక్రీట్ క్లాస్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని కాంక్రీట్ క్లాస్ లోకి కన్వర్ట్ చేయాలంటే వి యూజ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని కాంక్రీట్ క్లాస్ లాగా మనం మార్చవచ్చు. క్లియర్? ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, టు ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ వి నీడ్ టు ఇంపోర్ట్ మాడ్యూల్ ఏబిసి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేటివి ఏబిసి అనే మాడ్యూల్లో ఉంటాయి. ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఆ ఏబిసి అనే మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కానీ అన్ని వర్క్ అవుతాయి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తున్నామంటే మాడ్యూల్ ఏబిసిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలో మనం ఒకసారి చూద్దాం. టు డిక్లేర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎట్లా డిక్లేర్ చేయాలి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రోబో. ఈ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామండి అంటే రోబో అనే క్లాసు అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుండి డెరివ్ అవ్వాలి, అప్పుడే అది మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏబిసి అని ఇవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ ఏబిసి అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే ఒక క్లాసు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో డెరివ్ అయిందంటే అది ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయి ఉంటుంది. దీని లోపల మీ ఇష్టం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, నార్మల్ మెథడ్స్ అన్ని రాసుకోవచ్చు. ఈ విధంగా మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిక్లరేషన్ చేయాలి. ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ చూడండి పక్కన ఇది ఇన్హెరిటెన్స్. ఎక్కడ నుండి ఇన్హెరిట్ అవుతుందంటే ఏబిసి క్లాస్ నుండి. ఓకే, సో ఏబిసి క్లాస్ అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అది. అబ్స్ట్రాక్ట్ కావాలంటే మీరు ఇక్కడ బేస్ కూడా రాసుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అంటాం ఏబిసి అంటే.
ఇక్కడ ఏబీసీ అనే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ నుండి ఒక క్లాస్ మనం డెరివ్ చేసుకుంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. అట్లాగే టు డిక్లేర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎట్లా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ మెథడ్ని డిక్లేర్ చేద్దాం. నార్మల్ మెథడ్ని డిక్లేర్ చేయాలంటే డిఎఫ్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మెథడ్ నేమ్ వచ్చేసి ఇస్తాను. ఇందులో సెల్ఫ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది దీనికి సంబంధించిన లాజిక్ అనుకుంటాం. ఇది నార్మల్ మెథడ్. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఎట్లా డిక్లేర్ చేయాలి? అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిక్లేర్ చేయాలంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ సంబంధించిన డెకరేటర్ని యూజ్ చేయాలి. ఆ డెకరేటర్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మెథడ్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఐడెంటిఫై చేస్తాం. దీనికోసం దీని ముందు @అబ్స్ట్రాక్ట్ మెథడ్ కంటిన్యూగా ఉండాలి, సింగిల్ వర్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇదేంటి అంటే డెకరేటర్. @అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఎప్పుడైతే రాస్తామో దాని కింద రాసే మెథడ్ ఏదైతే ఉందో అది అబ్స్ట్రాక్ట్ మెథడ్గా ఐడెంటిఫై చేసుకోండి. మరి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి లాజిక్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ నన్ అని రాస్తాం. నన్ మీన్స్ వితౌట్ బాడీ. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఈ విధంగా మనం డిక్లరేషన్ చేస్తాం. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, మీకు ఈజీగా ఐడెంటిఫై. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతాం. పైథాన్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మనం మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ కామా అబ్స్ట్రాక్ట్ మెథడ్. రెండింటిని ఒకటే స్టెప్లో కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం ప్రోగ్రామింగ్ యాడ్ రాస్తున్నామంటే ఫస్ట్ ఏబిసి మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయాలంటే మనం ఈ స్టెప్ రాసేస్తాం. ఈ స్టెప్ రాయగానే మనకు ఏబిసి అనే మోడల్ ఇంపోర్ట్ అవుతుంది. అందులో నుండి అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అట్లాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ రెండు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక క్లాస్ని డిక్లేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో. ఎక్కడ నుండి డెరివ్ చేస్తున్నాం అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ నుండి చేస్తాం. ఇది మనకు అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ ఏబిసి అని. అంటే ఇప్పుడు రోబో అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముండాలి? మనకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలి. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం రాద్దాం. @అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది డెకరేటర్. ఒక మెథడ్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఈ డెకరేటర్ రాస్తేనే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కిందకి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఒక మెథడ్ని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా డిఎఫ్ సనా అనే ఒక మెథడ్ తీసుకుంటున్నాం. ఇందులో సెల్ఫ్ అని ఒక ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తాం. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్కి బాడీ ఉండదు కాబట్టి, డెఫినేషన్ ఉండదు కాబట్టి నన్ను రాస్తాం. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని రాసేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఇమీడియట్గా ఉన్న సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఒక కాంక్రీట్ క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. మరి కాంక్రీట్ క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సింపుల్. చూడండి ఇక్కడ రాస్తున్నాను. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి. ఇది సబ్ క్లాస్. ఇది ఎక్కడ డెలివ్ చేయాలి మనం అంటే రోబో నుండి డెలివ్ చేయాలి. క్లియర్? ఇప్పుడు చిట్టి అనే క్లాస్లో రోబో ఏదైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. చూడండి ఇక్కడ డిఎఫ్ సనా. ఇందులో మీకు నచ్చిన లాజిక్ ఏదైనా రాసుకోవచ్చు. నేను ఒక చిన్న మెసేజ్ పెడతాను. ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్గా హాయ్ సనా అని పెట్టేసి హాయ్ సనా అని పెట్టేసి. ఓకే, నెక్స్ట్ వర్డ్. ఇప్పుడు ఈ సనా మెథడ్ని మనం కాల్ చేయాలి. మరి ఈ సనా మెథడ్ని కాల్ చేయాలంటే ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి అంటే ఇదేమో మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇదేమో మనకు కాంక్రీట్ క్లాస్. కాంక్రీట్ క్లాస్కి మాత్రమే మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్ అని. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చేయకూడదు, కాంక్రీట్ క్లాస్కి చేయాలి. అంటే చిట్టి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఓబీజే ఈక్వల్ టు చిట్టి అని రాస్తున్నాను. అంటే చిట్టి అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకున్నాం. విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ మెథడ్ని కూడా కాల్ చేద్దాం. ఓబీజే డాట్ ఫర్ ఎగ్జాంపుల్ సనా. ఇలా రాయగానే ఏమవుతుంది మనకు అంటే ఓబీజే అనేది ఏ క్లాస్కి? చిట్టి అనే క్లాస్కి. చిట్టి క్లాస్ దగ్గరికి వస్తుంది. సో ఓబీజే డాట్ సనా అనగానే సనాలో ఏముంది? ఇక్కడ హాయ్ సనా అని ఉంది. ఆ మెసేజ్ మనకు డిస్ప్లే. ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని పైథాన్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ప్రోగ్రామ్ కూడా రాసేసుకోండి. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి అడిగినప్పుడు ఇందాక చెప్పిన డెఫినేషన్స్ డిక్లరేషన్ ఎలా చేయాలి అది రాసేసుకొని ఈ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా పైథాన్ పైన అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి అయితే క్వశ్చన్ అయితే అడుగుతాం. ఓకే.
ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి చేస్తాను. అట్లా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.